ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించండి, ప్రభుత్వానికి ఆశావహుల విజ్ఞప్తి, మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులపై ఒత్తిడి, సర్కారుకు ప్రతిపాదనలు పంపిన పంచాయతీరాజ్ శాఖ తక్షణమే దీన్ని తొలగించాల. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే ఆయన ఒక కొడుకునే కన్నాడు, ఆయన కొడుకు ఇంకొక కొడుకునే కన్నాడు, వాళ్ళే పిల్లలు కనురు అనే ప్రచారం చేస్తున్నారు. ఇవాళ దేశమంతా అదే చెప్తున్నారు, యువత తగ్గిపోతారు, పిల్లల్ని కనాలా అది అని మాట్లాడుతున్నారు కదా. ఒకవైపునేమో పిల్లల్ని కనండి అంటే చెప్తారు, ఇంకొక వైపునేమో సర్పంచ్గా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలని నిబంధన అట్లే కంటిన్యూ చేస్తారు. ఇది ఎట్లా? ఇది అన్యాయం కదా. ఈ నిబంధన తక్షణమే ఎత్తేయాలి. చాలామంది పాపం ఆశావహులు ఎదురు చూస్తున్నారు పోటీ చేద్దామని. ఇప్పుడు ఇద్దరు పిల్లల నిబంధన ఇది కూడా ఎవరికి ఉంటుందండి? ఎక్కువగా బలహీన వర్గాల వాళ్ళ ఇళ్లల్లోనే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఎవరు ఒకరు ఇద్దరికే స్టాప్ అయ్యారు. ఎక్కువగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న సంతానం ఎవరి ఇళ్లలో ఉంటుంది? పేద వర్గాల్లోనే ఉంటుంది. పంచాయతీకే నిబంధన ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ చేయాల్సి ఉండే 2019లో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది కదా, 18లో. ఇగో 2019లో అయితే ఏకంగా మున్సిపాలిటీ చట్ట సవరణ చేసి ఇద్దరు పిల్లలు అనే నిబంధనలు సడలించింది. ఎక్కడ? మున్సిపాలిటీలు. మరి పంచాయతీలు ఏం పాపం చేసినాయి? పంచాయతీరాజ్ చట్టం కూడా సవరించాలని, దీని ద్వారా పోటీ చేసే వారికి ఊరట లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తక్షణమే దీన్ని ఎత్తేయాలి.